సభకు నమస్కారం. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నాకు జన్మనిచ్చిన మా అమ్మకి పాదాభివందనం. నా ధర్మపత్ని మాధవి నా వెంట ఉండి నన్ను నడిపిస్తుంది. ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా గురువు గారు కోసం ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే నా ఆత్మీయుడు శ్రేయోభిలాషి శ్రీ చిత్రాల కిషోర్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. నేను చిత్రాల కిషోర్ కుమార్ని ఎన్నుకోవడానికి ఈ అవార్డు ఇవ్వడానికి ప్రధాన కారణం, నేను ఈ సాహిత్య రంగంలోనికి రావడానికి ముఖ్య కారణం చిత్రాల కిషోర్ కుమార్. మరియు అతను నా వెన్ను వెంట ఉంటూ నాకు ఎన్నో సలహాలు ఇస్తూ కవిత్వం ఎలా రాయాలో నేర్పించారు. నా తప్పుల్ని సరిదిద్దారు. ఎన్నో ఏమీ ఆశించకుండా హెల్ప్ చేశారు. లాస్ట్ ఇయర్ నేను బుక్ రిలీజ్ చేయడానికి కూడా ప్రధాన కారణం చిత్తాడ కిషోర్ కుమార్ గారు. ఎడిటర్ కలివిశ్రీ గారికి నాకు పరిచయం చేసి ఒక బుక్ రిలీజ్ చేయడానికి నాకు ఎంతో దోహదపడినారు. అలాగే వేదిక అందించిన ఆనందరావు గారికి నా ప్రత్యేక వందనాలు. అడిగిన వెంటనే వచ్చి ఇచ్చేసినందుకు. మరియు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం వరడి రాధాకృష్ణ గారు. నాకు ఈ ఆలోచన ప్రేరణకు ముఖ్య వ్యక్తి వరడి రాధాకృష్ణ గారు. అతను లాస్ట్ ఇయర్ నా బుక్ రిలీజ్ చేశారు. ఎంతో ఘనంగా చేశారు. నేను ఈ మధ్యన ఉగాది పురస్కారానికి నేను చెన్నైలో ఒకటి అటెండ్ అయ్యాను. అక్కడ నాకు పుస్తక ఆవేశం చూసి 15 నిమిషాలు ముగించేశారు. అసలు నాకు నచ్చలేదు. అసలు చెన్నైకి అంత మహానగరంలో తెలుగు యూనివర్సిటీలో నామమాత్రంగా చేశారు యాక్చువల్. అదే ఇక్కడ చీరాల నగరంలో నా పుస్తకాలను చూసి ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా చేసినందుకు నేను చాలా ఆనందంగా నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను, సంతోషాన్ని కూడా. నెక్స్ట్ మా నాన్నగారైన బంట రామారావు గారు అక్టోబర్ 3, 1930లో మద్రాస్ జ్యేష్ఠ అమావాస్యను జన్మించారు. తండ్రి గారి పేరు తాతయ్య, తల్లి గారి పేరు బండ వెంకాయ. మా నాన్నగారు రావులపేటలో చేనేత వ్యాపారం రీత్యా మద్రాసు వెళ్ళారు. అక్కడే విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భద్రాచలంలో రాముని సన్నిధిలో రెవెన్యూ శాఖలో జాయిన్ అయ్యారన్నమాట. మెయిన్ మా నాన్నగారి గురించి నేను నేర్చుకున్నది ఏంటంటే, మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. అతనే గొప్పతనం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే లంచాలకి పేరు పెట్టు యాక్చువల్లీ అంటుంటారు జనరల్గా. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనకి ఏ సర్టిఫికేట్ కావాలంటే ఏదన్నా మనము ముడుపులు చెల్లించుకుంటేనే మనకి పనులు జరుగుతాయి. అలాగా ఎంతో మంది పేదలకు ఒక పైసా తీసుకోకుండా సేవ చేసి ఈరోజు మన ముందు సత్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా పదవి విరమణ అయ్యారు. తర్వాత అతను జీవిత విధానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. మా నాన్నగారు పుట్టింది మద్రాసులోనే, చివరికి పరమపదించింది కూడా మద్రాసులోనే. అతను జీవిత ప్రయాణం అంతా తెలంగాణ జరిగింది. కాకపోతే ఎక్కడైతే జన్మించారో చివరికి అక్కడికే వెళ్ళి పరమపదించారు. నాకు అనిపించింది
మనం ఎన్ని ఊర్లు తిరిగినా మనము జన్మించిన స్థానానికి చివరికి చేరుకుంటామని. చివరిగా నేను రాసిన ఒక భావ కవిత వినిపిస్తాను. మా నాన్నగారి గురించి రాస్తున్నాను. నన్ను దండించేది నీవే, నా ఓదార్పు నీవే, నా దారులకు రహదారులు వేసింది నీవే, నన్ను ప్రగతి వైపుకు నడిపించింది నీవే, నా భయానికి అభయానికి నీవే, నా విజయానికి తొలి మెట్టు నీవే, నా గెలుపు కోసం నువ్వు ఎప్పుడూ ఓడిపోతావు, నన్ను కారులో చూడాలని నీవు నడకతోనే కలలు కన్నావు, నిన్ను కలిసిన వెంటనే జారువారే కన్నీరు, అది నా ఎదకే తెలియలేదు, అర్ధరాత్రి నట్టనడివిలో నడిచే వెళ్ళేవాడివి, అర్ధరాత్రి నీ తెగువ చూసి చీకటే భయపడేది, నీవు ఎంత ధైర్యవంతుడో నాకు ఆ రోజే తెలిసింది, చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రేమను, చేయి వదిలి ధైర్యాన్ని నేర్పించావు, నా కనుల ఎదుట కనుమరుగైనావు, కానీ నా హృదయంలో పదిలంగానే ఉన్నావు. నాన్న, నేను నీతో ఒక్క సెల్ఫీ లేదే, ఇప్పుడు సెల్ఫీ దిగుదామంటే నీవు లేదే. నాన్న, ఎవరూ కాలేరు కదా నా నాన్నలాగా ఈ లోకంలో. థ్యాంక్ యూ.